హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి జైడస్ మెడికల్ అనే ఒక యాక్టివిటీ బేస్డ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే చాలామంది తెలియకోకుండా ఇంకా ఈ యాప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు దానికోసం. కానీ మనం ఈ యాప్ ఆపేసి టోటల్గా నా టీం మెంబర్స్ మేము ఈ యాప్ ఒక ఒక 35 డేస్ ముందే ఈ యాప్ అనేది ఆపేసాం. టోటల్గా 40 డేస్ ముందు అనుకుంటే యాప్ అనేది యూస్ చేయడం ఆపేసి యాప్ కూడా నేను డిలీట్ చేసేసాను. బట్ కొంతమంది కోసం మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫుల్గా వినండి. యాక్టివిటీ బేస్డ్ యాప్స్ చాలా డేంజర్ లాంగ్ టర్మ్ యాప్స్ కంటే. ఎందుకో కూడా చెప్తాను. అసలు యాక్టివిటీ బేస్డ్ యాప్స్ తెలియకోకుండా అందరూ ఏంటి అంటే, ఓకే నేను ఇంత డబ్బులు ₹470 కడితే నాకు రోజుకి ₹165 ఇస్తున్నారంట అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే దీంట్లో లాస్ట్ ప్లాన్ ఎంతైతే ఉందో ₹19,500 ప్లాన్ వేసేస్తున్నారు. అంటే డైలీ ₹9,165 వచ్చేస్తాయి నాకు, సో నేను పెట్టిన డబ్బులు నాకు 2 రోజుల్లోనే వచ్చేస్తాయి అన్నట్టుగా ఆ మైండ్ సెట్ పెట్టుకొని అందరూ వేస్తున్నారు. కానీ సరైన గైడెన్స్ లేదు అంటే మీకు ఇక్కడ డబ్బులు ఈజీగా పోతాయి. ఓకేనా? ఎందుకో చెప్తానండి. సో R&D ప్లాన్ అని చెప్పి పెట్టారు కదా, ఈ ప్లాన్స్ అన్నీ వచ్చేసి జస్ట్ ఎంట్రీకి మాత్రమే. అంటే మీకు ₹470 మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే రోజుకి ₹165 అని చెప్పి చెప్తున్నారు కదా, అది జస్ట్ ఎంట్రీకి. మీకు డైలీ విత్డ్రాల్ కాదు, అది డైలీ ఇన్కమ్ యాడ్ అవ్వదు. సో టోటల్ 57 డేస్ అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? యాక్టివిటీ బేస్డ్ యాప్ కాన్సెప్టే అంతా. సో అట్లయితే మనం ఎట్లా మనీ సంపాదించుకునేది, దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి అనొచ్చు. ఇక్కడ లిస్టెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఉంది కదా, ఈ లిస్టెడ్ ప్రొడక్ట్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ప్రొడక్ట్స్ అనేది మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. అంటే ఇక్కడ ₹300 మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే 4 డేస్కి పాటు డైలీ మనకి ₹150 ఇస్తారు. అంటే ₹600 వస్తుంది. ఓకేనా? సో అది కూడా మనం R&D ప్లాన్లో ఫస్ట్ ప్లాన్ తీసుకుంటేనే ఫస్ట్ ప్రోడక్ట్ అక్కడ తీసుకోగలం. అలా అయితే ఇప్పుడు నేను సెకండ్ ప్లాన్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మీ అందరూ అనుకుంటారు. ఈ సెకండ్ ప్లాన్ ఏంటి అంటే, మనం దాంట్లో ప్రొడక్ట్స్ తీసుకునే దాన్ని బట్టే మనం దీనిలో ప్రొడక్ట్స్ తీసుకోగలమండి. అక్కడ తీసుకున్నాం కదా, దీంట్లో ఇక్కడ ₹15,000 ప్రొడక్ట్ వేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే మనం ఎంట్రీ ప్రొడక్ట్ ఎక్కువ వేసుకుంటేనే లిస్టెడ్ ప్రొడక్ట్స్లో ఎక్కువ వేసుకోగలం. ఓకేనా? అది కాన్సెప్ట్ ఇక్కడ. సో R&D ప్లాన్లో మీరు వేసిన డబ్బులు వస్తాయా అంటే రావు. ఎందుకు రావు అంటే కంపెనీకి ప్రాఫిట్ ఉండాలి కదా, ఎందుకు వస్తాయి మనకి? అలా అయితే అసలు కంపెనీకి ఏం ప్రాఫిట్ ఉంటుంది మీ వల్ల చెప్పండి? సో 57 రోజుల యాప్ రన్ అవుతుందా అంటే 57 రోజుల యాప్ అనేది రన్ అవ్వదు. ఖచ్చితంగా చెప్తున్నా, 57 రోజుల యాప్ రన్ అవ్వదు. బికాస్ నేను చూపిస్తాను ఇక్కడ క్లియర్గా చూడండి. ఇవి నా ప్రొడక్ట్స్, వ్యాలిడ్ ప్రొడక్ట్స్ ఏమీ లేవు, ఎక్స్పైర్డ్లో ఉన్నాయి. ఎక్స్పైర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 2 ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. సో 57 డేస్కి గాను ఈ ప్రొడక్ట్ చూసారా, మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ₹470 పెట్టి ఎంట్రీ ప్రొడక్ట్ పర్చేస్ చేశాను. డైలీ నాకు ₹165. అది యాడ్ అవుతుందా? యాడ్ అవ్వట్లేదు. సైకిల్ 57 రోజులు ఫినిష్ అయినాక ఆ డబ్బులు అనేది యాడ్ అయ్యింది. అది కూడా నేను ఈ రోజే చూశాను, బికాజ్ యాప్ క్లోజ్ చేసేసానని చెప్పాను కదా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ₹300 ఇన్వెస్ట్ చేస్తే నాకు ₹600 వచ్చింది 4 రోజులకి. దీనిలో నాకు ఎంత ప్రాఫిట్ ఉంది, నా టీంకి ఎంత ప్రాఫిట్ ఉంది అంటే, దీనిలో 300కి ₹600 వచ్చినాయి కాబట్టి ట్యాక్స్లంతా తీసి నాకు ఇక్కడ ₹200 వచ్చినా సరే నా టీం యాడ్ అవుతున్నందుకు నాకు ఏదో ఒకటి కమిషన్ వస్తుంది. నేను నా టీంకి ఏమి ఇస్తానంటే ఇక్కడ ₹200 ప్లస్ ఇక్కడ 250 వేసుకున్నా, నా సైడ్ నుంచి బోనస్గా ₹150 దాకా ఇచ్చాను. అప్పుడు వాళ్ళకి ఎంత అంటే 350 నుంచి 400 దాకా ప్రాఫిట్ ఉండేది జైడస్ యాప్లో. ఓకేనా? ఆ ప్రాఫిట్ కోసమే మనం ఏం చేసి ఇంకా బయటకు వచ్చేసేయాలి. అంటే టోటల్గా ఈ యాప్ యూస్ చేసింది 4 రోజులండి. చెప్తున్నాను కదా ఓపెన్గా, 4 రోజులు యూస్ చేసాం. 4 రోజుల్లో అందరికీ ప్రాఫిట్ వచ్చింది. ఇంకా బయటకు వచ్చేసి యాప్ డిలీట్ చేసామని చెప్తాను నేను. ఇంకా యాప్ అనేది చూస్తూ ఉండకూడదు, అప్గ్రేడ్ చేయకూడదు, ఇంకా ముట్టుకోకూడదు. ఇది కాన్సెప్ట్. ఓకేనా? అది తెలియక చాలామంది ఇంకా ఏదేదో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట పాపం. ఓకేనా? ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఈరోజు విత్డ్రా పెట్టేశాను కదా నేను, టోటల్ అమౌంట్ నాకు 9,400 ఎంత విత్డ్రా పెట్టాను. అమౌంట్ వస్తుందా అంటే రాదు. చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడు ఆ ఫుల్ అమౌంట్ ఉంది కదా, నేను అది విత్డ్రా పెడదాము అని చెప్పి చూస్తుంటే నాకు ఏమొస్తుందంటే, మీరు ట్యాక్స్ కార్డు పర్చేస్ చేయండి, పర్చేస్ చేసినాక మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకోగలరు అని చెప్పి చూపిస్తుంది. ట్యాక్స్ కార్డ్ అంటే చూడండి, VIP విత్డ్రాల్ కార్డ్ అని చెప్పి ఉంది కదా, మీరు ఇక్కడ పర్చేస్ చేసినట్లయితే అమౌంట్ ₹1000 పెట్టి పర్చేస్ చేస్తే మీకు ఒక డేలో 3,100 ఇస్తున్నాను అంటున్నారండి. 3,100 మనం ₹1000 పెడితే ఎవరిస్తారండి చెప్పండి? అట్లా అయితే అందరూ పెట్టేస్తారు కదా. దీనిలో ఎంత హైయెస్ట్ అమౌంట్ ఉంది, 41,000 ఉంది. 41,000 పెడితే అందరూ 1,75,000 వస్తుంది కదా అని పెట్టేస్తారు కదా. అది కూడా ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే మనం అట్రాక్ట్ అయిపోతున్నాం ప్లాన్స్కి. ఆ టైంలో మన బ్రెయిన్ కూడా పని చేయట్లేదు. మీరు ఇట్లాంటిదంతా చేయొద్దు. మీకు ఎవరైనా ఉంటే మీ సుపీరియర్ని కానీ ఎవరినైనా కనుక్కోండి. లేదు ఎవరు లేరు అంటే తెలిసిన వాళ్ళని కనుక్కోండి. అంతే తప్ప ట్యాక్స్ కార్డు చాలామంది ఇప్పుడు ఇది ఎక్కడ కొంటారా అని చెప్పి నాకు అనిపించి నేను చేస్తున్నాను తప్ప, వీడియో నా టీం మెంబర్స్కి యూజ్ అయిద్దని కాదు, యూట్యూబ్లో చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను చేస్తున్నాను. సో దయచేసి ఇలాంటి ట్యాక్స్ కార్డు ఇదన్నీ కొనమాకండి. ఈ యాప్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇది జస్ట్ ఎండింగ్ స్టేజ్లో స్కామ్ చేస్తున్నారు అంతే వాళ్ళు, మీ దగ్గర మనీ అనేది తీసేసుకోవడానికి. ఓకేనా?
ఓకేనా. ఇది ట్యాక్స్ కార్డు కొంటే వస్తుంది అని చెప్పి 2-3 స్క్రీన్ షాట్లు పెడతారు వాళ్ళు. అయినా సరే మీరు చూసి మోసపోకండి. ఎందుకంటే విత్డ్రా రాదు. చాలా కరెక్ట్గా చెప్తున్నా, విత్డ్రా అనేది రాదు. యాక్టివిటీ బేస్డ్ యాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. మనకి ప్రాపర్గా ఇది సైకిల్ అయిన తర్వాతే మనకు మనీ వస్తాయి. కానీ ఫస్ట్ మీరు ఎంట్రీ వేసింది ఎప్పటికీ రాదు, ఏ యాక్టివిటీ బేస్డ్ యాప్లో కూడా. మీరు అది గమనించుకోవాలి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. దానిలో ఒక యాక్టివిటీ బేస్డ్ యాప్సే కాదు, లాంగ్ టర్మ్ యాప్స్, అన్ని రకాల యాప్స్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మార్కెట్లో వచ్చినవి నేను చెక్ చేసి, ఓకేనా. అది మేబీ మీకు యూజ్ అవ్వచ్చు, ఓకేనా. సో అంతేనండి. ఎవరికన్నా ఇంకా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇట్లాంటివి అప్డేట్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయన్నమాట. మీరు తర్వాత ఎప్పుడో చూసే కన్నా మీకు నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది. దానివల్ల మీరు ఆగొచ్చు అనమాట. ఇట్లాంటిది ఏమైనా ఉన్నా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. సో అండ్ దీంట్లో వచ్చేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, బ్యాంక్ డీటెయిల్స్ కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే తప్పు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసండి. సో అకౌంట్ ఫ్రీజింగ్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉండకోకుండా చూసుకోవచ్చు మనం ముందుగానే ప్రికాషన్ తీసుకున్నట్లు అవుతుంది, ఓకేనా. టోటల్గా ఇంతే. యాప్ అయితే క్లోజ్ అయిపోయినట్టే మోస్ట్లీ. బట్ కాకపోతే యాప్ ఓపెన్లో ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. విత్డ్రాల్స్ అయితే వీటిలో రావు. కొత్త వాళ్ళు ఎవరు మోసపోయి మళ్ళీ ఇన్వెస్ట్ చేయొద్దు యాప్ ఓపెన్లో ఉందని, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.